హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం. మనం ఫిషింగ్ హార్బర్లో ఇక్కడ దొరికే రకరకాల ఫిష్ల కోసం ఎంతో మంది జనం వస్తూ ఉంటారు. ఒకసారి చూద్దాం. మొదటగా అందరికీ నచ్చేది వంజరం చాలా టేస్ట్గా ఉంటుందని అందరికీ తెలుసు. ఇది సముద్రంలో లభించేటువంటి అత్యంత ప్రియమైన చేప. తర్వాత రొయ్యలు కూడా అంతే ప్రియమైనవి. ఇందులో రకరకాల సైజులు, చిన్న, పెద్ద, లావు, పొడుగు, పొట్టి, అలా రకరకాల సైజుల్లో ఈ రొయ్యలు దొరుకుతూ ఉంటాయి. అలాగే కోమటి సంచులు, ఇవి కొంతమంది అత్యంత ప్రియంగా తింటూ ఉంటారు. అలాగే రకరకాల చేపలు, కోమటి సంచులు అంటాం. కోమటి సంచుల తర్వాత ఈ కోమటి సంచులు అనేవి మెత్తగా ఉండి ఏవో సంచుల్లా కనపడుతూ ఉంటాయి కాబట్టి వీటిని కోమటి సంచులు అంటారు. కాబట్టి మనకు లభించేది ఇసుక దుందులు కూడా చాలా మెత్తగా ఉండే చేప, ముళ్ళు తక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా సముద్రంలో దొరుకుతుంది, అలాగే చెరువులో కూడా దొరుకుతుంది. ఇక రకరకాల చేపలు, స్టింగరీ, స్కేట్ చేప, దీన్నే టేకు చేప అని కూడా అంటూ ఉంటారు. ఇది బంగాళాఖాతంలోనే ఎక్కువ దొరుకుతుంది. ఆ తర్వాత రొయ్యల తర్వాత మనకి లభించేది పీతలు కూడా ఎంతో టేస్ట్గా ఉంటాయి. పీతలు అత్యంత రుచికరమైనటువంటి పీతలు. ఇందులో రకరకాల పీతలు ఉంటాయి. చుక్క పీతలు, గడ్డ పీతలు, గుడ్డు పీతలు, నల్ల పీతలు, పెద్ద పీతలు, తొక్క పీతలు, తొక్కలేని పీతలు, ఇలా రకరకాల పీతలు, చాలా పీతలు ఉంటాయి. ఇవి కూడా చాలా టేస్ట్గానే ఉంటాయి. సముద్రంలో ఇవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా బంగాళాఖాతం, విశాఖపట్నం చెరువులో ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఇవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. చందువా చేపలు కూడా సముద్రంలో దొరుకుతుంటాయి. ఇవిలో నల్ల చందువ, తెల్ల చందువాలని రెండు రకాలైనటువంటి చందువులు, అవి ఇంకా రకాల చందువులు ఉంటాయి. కానీ వైజాగ్లో దొరికేవి నల్ల చందువ, తెల్ల చందువ, ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే రకరకాల చేపలు, ఎర్ర చేపలు, నల్ల చేపలు, పొట్టి చేపలు, తెల్ల చేపలు, వీటికి రకరకాల పేర్లు కూడా ఉంటాయి. ఇవి మరొక వీడియోలో చూద్దాం. ఇక్కడ పేర్లు అన్నీ వర్ణించాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి పేర్లన్నీ మరొక వీడియోలో చూద్దాం. ఇవిగో చూడండి, రకరకాల చేపలు, అవి కనపడుతున్నవి జల్లలు. తర్వాత ఇవి చూడండి జల్లలు. అలాగే రకరకాలు చుక్క చేప, తల తప్పడగా ఉన్న చేప, తల లావుగా ఉన్న చేప, బొమ్మిడాలు, అలాగే బొమ్మిడాలు చూడండి. అలాగే పాములు, ఇవో ఎర్రగా చేపలు. ఇవి చేపలు చాలా బాగుంటాయని వైజాగ్ వాసులు చెప్తూ ఉంటారు. ఇవి చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో. అలాగే రకరకాలుగా చూడండి, చుక్క చేప, ముక్కు చేప, అలా రకరకాల చేపలు ఎన్నో ఉంటాయి. రొయ్యలు, పీతలతో పాటు మనకి అనేక రకాలైనటువంటి చేపలు చూడండి, రకరకాల చేపలు ఇక్కడ లభిస్తూ ఉంటాయి. ఇగో చూడండి ఎన్ని రకాల చేపలు, గంపలు, ఒక గంపకు తేడా చేపలు, ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి. రకరకాల చేపలతో ఇవి చూడండి ఎన్ని ఒకే కలర్లో ఉన్నాయి చక్కగా. అవిగో చూడండి చక్కగా చేపలన్నీ ఎన్ని ఉన్నాయో, ఎన్ని చేపలు. ఈ చేపలన్నీ కూడా ఫిషింగ్ హార్బర్, వైజాగ్ సమీపంలో ఉన్నటువంటి బంగాళాఖాతానికి ఒడ్డుకు చేరుకున్నటువంటి ఫిషింగ్ హార్బర్ ఉన్న చేపలు. ఇవి చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఇక్కడ. చేపలన్నీ ఇదిగో పండు కప్ప, ఇది బొచ్చు చేపలా ఉంది. అలాగే బ్లాక్ కలర్లో ఉన్న బొచ్చులా ఉంది చూడండి. అలాగే ఐళ్ళు, తోక చేపలు, బొమ్మిడాలు, ఇక రకరకాల చేపలే చేపలు. ఎన్ని చేపలు ఉన్నాయో, ఎన్ని చేపలు, కళ్ళు తిరిగిపోయే చేపలు, ఎన్ని చేపలు. ఇన్ని చేపల్లో కూడా మొత్తం చేపలు వైజాగ్ వాసులకే కాకుండా ఇక్కడ నుంచి ఇతరత్ర ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉంటాయి. ఇవో చూడండి నల్ల చందువాలు, చిన్ని చేపలు, నెత్తళ్ళు అంటారు కొన్నివి. ఆ నెత్తళ్ళు కూడా ఎలా ఉన్నాయో చూడండి. ఇవో పాములు టైప్లో ఉంటాయి చేపలు. ఈ చేపలకు వనకాస్తున్నటువంటి వీళ్ళు, ఎన్ని రకాల చేపలు. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై.